ప్రకృతి, పక్షులు, జంతువులను సంరక్షించేవారు తక్కువ మందే ఉంటారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, నగరాల్లో ఉన్న జీవన విధానాలు ప్రకృతికి, పక్షులకు హాని కలిగిస్తున్నాయనే చెప్పాలి. జనాలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ను వాడుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. మరోవైపు పక్షులకు, చిన్నపాటి జీవులకు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా చూశాం. ఈ క్రమంలోనే నాగపూర్కు చెందిన ఓ ప్రకృతి ప్రేమికుడు గత 23 ఏళ్ల నుంచి ప్రకృతి మనుగడ కోసం పాటుపడుతున్నాడు. పక్షులకు రోజు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఇక అతన్ని గుర్తుపడుతున్న పక్షులు, ఉడతలు దగ్గరకు వస్తున్నాయి. మీదకెక్కి మరీ అతను ఇస్తున్న ఆహారాన్ని తింటున్నాయి. ఆ వ్యక్తిని స్థానికులు బర్డ్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇదిగో ఇతని పేరు సత్పురుష్ వాంఖడే. ఈయనకు నాగపూర్లో చిన్న మెకానిక్ షాప్ ఉంది. దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రోజు ఉదయం 7:30 వాంఖడే ఇంటి నుంచి వర్క్షాప్కు బయలుదేరుతాడు. గత 23 ఏళ్లుగా ఆయన ఇంటి నుంచి పక్షులకు ఆహారాన్ని తీసుకెళ్తున్నాడు. తన ఇంటి చుట్టూ ఉండే పక్షులకు తినిపించడం రోజువారీ పనిలో ఒక భాగం. ఆ తర్వాత అంబజారీ గార్డెన్కు వెళ్తాడు. అక్కడ ఉండే ఉడతలు, పక్షులకు కూడా ఫుడ్ను అందిస్తున్నాడు. అతన్ని చూసిన ఉడతలైతే మీదకెక్కి మరీ ఆడుతూ అతనిచ్చే ఆహారం తింటున్నాయి. అలా రోజు వందలాది పక్షులు, చిన్న చిన్న జీవాలకు ఆహారం, నీళ్లు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన సంపాదనలో కొంత ఇంటికి పోతే మిగిలింది ఇలా పక్షుల కోసం వాడుతున్నాడట. पशु पक्षियों का बिहेवियर बहुत ही अच्छा है इनका। अगर इनसे लगाव वो इन लोग अपने से लगाव रखते तो अपन भी इनसे लगाव रखे तो ये भी यानी बहुत अच्छा। अभी बीच में की बात है कि मैं अकेला ही बैठा था, अब कुछ 1-2 जन आए मित्र और उनकी आवाज थोड़ी बड़ी थी, तो मुझे अचरज हुआ कि ये सब यानी बात ही कर रहे थे। इनका हो गया था यानी दाना पानी सब हो गया, अब निकलने का, तो बात ही कर रहे थे, वो थोड़ा सा आवाज बढ़ा था, तो ये सब बाजू में आ गए पूरे, क्या हो रहा करके। यानी देखो इनको भी इतनी समझ है, हा? तो मुझे भी अचरज लगा कि नहीं, ये भी अपने 2 मित्र है।